ఒక సంచలనం అనాలా, ఒక దారుణం అనాలా, ఒక బాధ అనాలా, ఒక ఆవేదన అనాలా తెలియట్లేదు. జూలై 11, 2006, ఇది 2025. 19 ఏళ్ల తర్వాత ముంబై పేలుళ్ల కేసుల్లో దోషులందరినీ, శిక్ష పడ్డటువంటి వాళ్ళందరినీ నిర్దోషులుగా విడుదల చేసింది న్యాయస్థానం, హైకోర్టు. ఈ కేసులో 12 మంది నిర్దోషులని బాంబే హైకోర్టు తేల్చి చెప్పింది. సరైన సాక్ష్యాలతో అభియోగాలు నిరూపించడం ప్రాసిక్యూషన్ విఫలమైందని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో 2015లో ప్రత్యేక కోర్టు 5గురికేమో ఉరిశిక్ష విధించింది, 7గురికి యావజ్జీవ జైలు శిక్ష విధించింది. ఈ పేలుల్లో 180 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతటి సంచలనాత్మకమైనటువంటి అంశంలో ప్రాసిక్యూషన్ ఆధారాలు చూపించకపోతే మరి కింద కోర్టు ఎట్లా జైలు శిక్ష వేసింది? పై కోర్టులో దాన్ని ఎందుకు చూపించలేకపోయింది? లోపం ఎక్కడుంది? ఇప్పుడు వాళ్ళందరూ నిర్దోషులుగా బయటికి వెళ్తారు, వాళ్ళు సానుభూతి చూపించుకుంటారు, ప్రజలందరి దగ్గరికి వెళ్ళిపోయి ఇప్పుడు మమ్మల్ని అన్యాయంగా చేసేసారని చెప్తారు. బట్ అక్కడ మరి కింద కోర్టు ఎట్లా చెప్పింది? అప్పుడు న్యాయస్థానం తప్పు అవుతుంది. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి సింపతి పెరిగి సమాజంలో కొత్త కోణం అవుతుంది. లేదు, వాళ్ళు దోషులు అయినా కూడా ఇక్కడ హైకోర్టులో ప్రాసిక్యూషన్ సక్రమంగా పనిచేయలేదా అంటే అక్కడ లోపం ఎక్కడుంది? అప్పుడు దాని ఇంపాక్ట్తో జరిగినటువంటి ఈ తీర్పుతో ఏం సంకేతం వెళ్తుంది? చాలా ప్రమాదకరమైనటువంటి అంశం. దోషులందరూ నిర్దోషులైతే మరి చచ్చిపోయినటువంటి వాళ్ళని ఎవరు చంపినట్టు, ఏం జరిగినట్టు?